లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. గురువే తోడు, గురువే దైవం. வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க வளமுடன். శ్రీ గురుభ్యో నమః. దైవ ప్రార్థన. సర్వశక్తి దైవమది, దేనిని విడువక ఉన్నదది, చెబితే మాత్రం నమ్మద్దు, నీ యోచనతో గ్రహించు. శక్తితో తనువును నడుపునది, జీవుల జీవిత జ్ఞానమది. పండిత పామర కర్మ ఫలం పొందే కష్ట సుఖమతడే. ఆయన నడతే అణుశక్తి, అణువుల కలయిక అది నీవు. తనలో నీవు, నీలోనతడు, ఇరువురిలో అంతరమేది. అతనిని మరచిన అల్పుడవు, అతనిని ఎరిగిన మహాత్ముడవు. అతడే నీవని ఎరిగినచో పూర్ణము జ్ఞానము ముక్తి అదే. అతడే నీవని ఎరిగినచో పూర్ణము జ్ఞానము ముక్తి అదే. పూర్ణము జ్ఞానము ముక్తి అదే. పూర్ణము జ్ఞానము ముక్తి అదే. గురువందన. భూమధ్యాన్ని మృదువుగా సృశించి, నా ప్రాణాన్ని ఎరిగించి, సంచిత కర్మలు తప్పించి, సహజస్థితి ఎరుగ తురీయమిచ్చి, జీవధాతు కేంద్రమెరిగి తపస్సుతో పాపకర్మలు పోగొట్టు తుర్యాతీతమిచ్చి, యుక్తాయుక్త విచక్షణ తక్షణమే అమలు పరిచే, పంచేంద్రియములు నిగ్రహించు శాస్త్రము నేర్పించి, దేహంలో ప్రాణాన్ని, ప్రాణంలో సత్యాన్ని జ్ఞానంతో ఎరుకపరిచి, సక్రమమైన నడతతో లోకంలో స్నేహాన్ని పెంపొందించే ప్రేమ మార్గాన్ని విశదపరచి, క్రమపరిచిన కాయకల్పము, సరిదిద్దిన కర్మయోగము, సులభతర వ్యాయామములు నేర్పించి, ఆలోచనలు ఆరోగ్యము తీర్చిదిద్ది అభివృద్ధి చేసిన గురువే వర్ధిల్లు, గురువే వర్ధిల్లు, గురువే వర్ధిల్లు. నాడి శుద్ధి. వెన్నుపాము శుద్ధి. స్థల శుద్ధి. మేము కూర్చున్న చోటు పరిసరాలు దివ్యమైన శక్తితో నిండుచున్నవి. మేము కూర్చున్న చోటు పరిసరాలు దివ్యమైన శక్తితో నిండుచున్నవి. మేము కూర్చున్న చోటు పరిసరాలు దివ్యమైన శక్తితో నిండుచున్నవి. శక్తి ప్రసారము. దివ్యమైన శక్తి ఈ దేహంలో, ప్రాణంలో, మనసులో అలరల ప్రసరించుచున్నది. దివ్యమైన శక్తి ఈ దేహంలో, ప్రాణంలో, మనసులో అలరల ప్రసరించుచున్నది. దివ్యమైన శక్తి ఈ దేహంలో, ప్రాణంలో, మనసులో అలలల ప్రసరిస్తున్నది. రక్ష. దివ్యమైన శక్తి రేయింబవళ్ళు సర్వకాలములు యందు, సర్వ ప్రదేశములందు, సర్వకార్యములు యందు తోడునీడగా, వెన్నుదన్నుగా, మార్గదర్శిగా ఉండుగాక. తల్లికి నమస్కారము, తండ్రికి నమస్కారము,
సద్గురు తత్వజ్ఞాని జ్ఞానపిత శ్రీ వేదాది మహర్షి గారికి నమస్కారం. ధ్యానము పంచభూత నవగ్రహ. పంచభూతములనగా పృథ్వీ, ఆపహ, తేజ, వాయు, ఆకాశములు. అవి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశములు. వీటిలో 5వ తత్వమైన భూమి మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. తపస్సుకు కేంద్రంగా భూగోళాన్ని తీసుకుంటున్నాము. ఈ భూగోళం చాలా పెద్దది. 25,000 మైళ్ళ చుట్టుకొలత గలది. మన్ను, లోహములు, రసాయనములతో కూడినది. గంటకు 1000 మైళ్ళ వేగముతో తనను తాను చుట్టి తిరుగుతున్నది. సూర్యుడి చుట్టూ ప్రదక్షిణ చేసే కక్షలో ఒక రోజుకు సుమారు 16 లక్షల మైళ్ళు ప్రయాణం చేస్తున్నది. ఇంత బృహత్తరమైనది ఈ భూగోళం. భూమి గొప్పతనాన్ని మనసును విస్తరించి వ్యాపించి తెలుసుకుంటున్నాను. దానితో కలిసిపోయి ప్రాణ సంబంధము ఏర్పరచుకుంటున్నాను. ప్రపంచ పరిణామ క్రమంలో భూమి ఉత్పత్తి రహస్యాన్ని తెలుసుకుంటున్నాము. భూమి వలన రేయింబవళ్ళు సర్వకాలములందు, సర్వ ప్రదేశములందు, సర్వకార్యములందు రక్షణ పొందుతున్నాము. భూమిని జీవితంలో చక్కగా ఉపయోగించుకోవడాన్ని నేర్చుకుంటున్నాము. ఆ భూమి మనముగా, మనమే ఆ భూమిగా, భూమి మీద మనసు కేంద్రీకరించి తపస్సు. ప్రపంచ పరిణామ క్రమంలో 4వ తత్వమైన నీటి మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. భూమి మీద 172 పాళ్ళు నీటి చేత నిండి ఉన్నది. మేఘాలలో, చెట్లలో, ప్రాణులలో నీరు ఉండటాన్ని మనం చూస్తున్నాము. ప్రాణుల జీవితంలో నీటి యొక్క ప్రాముఖ్యత తెలుసుకుంటున్నాము. నీటి గొప్పతనాన్ని మనసు విస్తరించి వ్యాపించి తెలుసుకుంటున్నాము. నీటితో ఒకటిగా కలిసిపోయి ప్రాణ సంబంధం ఏర్పరచుకుంటున్నాము. ప్రపంచ పరిణామ క్రమంలో నీటి ఉత్పత్తి రహస్యాన్ని తెలుసుకుంటున్నాము. నీటి వలన రేయింబవళ్ళు సర్వకాలములందు, సర్వ ప్రదేశములందు, సర్వకార్యములందు రక్షణ పొందుతున్నాము. నీటిని జీవితంలో చక్కగా ఉపయోగించుకోవడాన్ని నేర్చుకుంటున్నాం. ఆ నీరే మనముగా, మనమే నీరుగా నీటి మీద మనసు కేంద్రీకరించి తపస్సు.
ప్రపంచ పరిణామ క్రమంలో మూడవ తత్వమైన అగ్ని మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. భూమి వేగంగా ఆత్మప్రతిష్ఠ చేస్తున్నది. దాని వలన భూమి బరువైన కడములన్నీ కేంద్రంలో చేరి ఒత్తిడి కలిగిస్తున్నవి. ఈ ఒత్తిడి వలన అణువిచ్ఛేదం కలిగి భూమి కేంద్రంలో నిరంతరం అగ్ని ప్రజ్వరిల్లుతున్నది. దాని వేడి భూమిపై వరకు వచ్చి అక్కడ ఉన్న ప్రాణులకు ఉత్తేజాన్ని ప్రాణాలను కలిగిస్తున్నది. ఆ బడబాగ్నిని మన తపస్సుకు కేంద్రంగా తీసుకుంటున్నాము. అగ్ని గొప్పతనాన్ని మనసు విస్తరించి వ్యాపించి తెలుసుకుంటున్నాము. అగ్నితో ఒకటిగా కలిసిపోయి ప్రాణ సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాము. ప్రపంచ పరిణామ క్రమంలో అగ్ని ఉత్పత్తి రహస్యాన్ని తెలుసుకుంటున్నాము. అగ్ని వలన రేయింబవళ్ళు సర్వకాలములందు సర్వప్రదేశములందు సర్వకార్యములందు రక్షణ పొందుతున్నాము. అగ్నిని జీవితంలో చక్కగా ఉపయోగించుకోవటాన్ని నేర్చుకుంటున్నాము. ఆ అగ్ని మనముగా మనమే అగ్నిగా అగ్ని మీద మనసు కేంద్రీకరించి తపస్సు. ప్రపంచ పరిణామ క్రమంలో రెండవ తత్వమైన వాయువు మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. భూమి చుట్టూ 10 మైళ్ళ ఎత్తు వరకు మందముగాను, ఆ పైన పలుచుగాను వాయువు ఒక కవచములాగా సుడులు తిరుగుతూ ఆవరించి ఉన్నది. ప్రాణుల జీవితానికి వాయువు ఎంత ముఖ్యమైనది అనే విషయం మనకు తెలుసు. వాయువు గొప్పతనాన్ని మనసు విస్తరించి వ్యాపించి తెలుసుకుంటున్నాము. వాయువుతో ఒకటిగా కలిసిపోయి ప్రాణ సంబంధము ఏర్పరచుకుంటున్నాము. ప్రపంచ పరిణామ క్రమంలో వాయువు ఉత్పత్తి రహస్యాన్ని తెలుసుకుంటున్నాము. వాయువు వలన రేయింబవళ్ళు సర్వకాలములందు సర్వప్రదేశములందు సర్వకార్యములందు రక్షణ పొందుతున్నాము. వాయువుని జీవితంలో చక్కగా ఉపయోగించుకోవటాన్ని నేర్చుకుంటున్నాము. ఆ వాయువే మనముగా మనమే వాయువుగా వాయువు మీద మనసు కేంద్రీకరించి తపస్సు.
ప్రపంచంలో అన్నింటి ఉత్పత్తికి కారణమైనది, సూక్ష్మమైన చలనం కలిగి మూల కారణమైనది ఆకాశం అనే ప్రాణశక్తి. మన శరీరంలో ప్రాణశక్తిగాను, ప్రపంచం మొత్తము శక్తి కళముగాను ఎక్కడా ఖాళీ లేకుండా నిండి ఉన్నది ఆకాశము. ఈ ఆకాశం నుంచి ఉత్పన్నమైనవే వాయువు, అగ్ని, నీరు, భూమి అనే 4 భూతములు. మనసుని విస్తరింపజేసి ఆకాశపు గొప్పదనాన్ని తెలుసుకుంటున్నాము. ఆకాశంలో ఒకటిగా కలిసిపోయి ప్రాణ సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నాము. ప్రపంచ పరిణామ క్రమంలో ఆకాశపు ఉత్పత్తి రహస్యాన్ని తెలుసుకుంటున్నాము. ఆకాశం వలన రేయింబవళ్ళు సర్వకాలములందు, సర్వప్రదేశములందు, సర్వకార్యములందు రక్షణ పొందుచున్నాము. ఆకాశాన్ని జీవితంలో చక్కగా ఉపయోగించుకోవటాన్ని నేర్చుకుంటున్నాము. ఆకాశమే మనముగా, మనమే ఆకాశముగా, ఆకాశం మీద మనసు కేంద్రీకరించి తపస్సు. నవగ్రహ తపస్సు. ఆకాశంతో నిండిన శక్తికళమైన విశ్వంలో అనేక కోట్ల నక్షత్రాలు చూస్తున్నాము. ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క సూర్యుడే. వాటిలో ఒక నక్షత్రమైనది ఈ భూమి చుట్టి వస్తున్న సూర్యుడు. సూర్యుని, దానికి సంబంధించిన గ్రహములను నవగ్రహములను పిలుస్తున్నాము. సూర్య కుటుంబానికి చెందిన అన్ని గ్రహముల నుండి వస్తున్న కాంత అలలు మానవుడి శరీరానికి, మనసు మీద కేంద్రీకరించి తపస్సు ప్రాణానికి నేరుగాను అతి సన్నిహితంగాను సంబంధం కలిగి ఉన్నవి. ఇప్పుడు ఈ నవగ్రహముల మీద మనసు కేంద్రీకరించి తపస్సు ప్రారంభిస్తున్నాము. మొదట సూర్యుడి మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. సూర్యుడు ఒక పెద్ద అగ్నిగోళము. భూమి కంటే పరిమాణంలో సూర్యుడు 19 లక్షల రెట్లు పెద్దది. 25 రోజుల్లో ఒక ఆత్మ ప్రదక్షిణ చేస్తున్నది. సూర్యుడి నుంచి నారింజ రంగు కిరణములు ఉత్పన్నమవుతున్నవి. ఈ కిరణములకు మన శరీరంలో ఉన్న ఎముకలతో సంబంధం ఉన్నది. సూర్యుని కిరణములు మనకు జీవితంలో విజయాన్ని, జ్ఞానాభివృద్ధిని, విద్యలో ఔన్నత్యాన్ని, జీవితంలో మంచిని ఇవ్వగలవు. సూర్యుని కిరణములు మన శరీరంలో ప్రాణంతో కలుపుకుంటున్నాము. సూర్యుని కిరణములు ఎల్లప్పుడూ మనకు మంచినే చేయగాక. ఆ సూర్యుడే మనముగా, మనమే సూర్యునిగా, సూర్యుడి మీద మనసు కేంద్రీకరించి తపస్సు.
బుధగ్రహం మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. సూర్యుడి నుంచి మొదటి కక్షలో సుమారు 3 కోట్ల మైళ్ళ దూరంలో ప్రదక్షిణ చేస్తున్న గ్రహం బుధుడు. ఇది సూర్యుడిని ఒకసారి చుట్టి రావడానికి 88 రోజులు పడుతున్నది. బుధగ్రహం నుంచి ఆకుపచ్చ రంగు కిరణములు ఉత్పన్నమవుతున్నవి. ఈ కిరణాలకు మన శరీరంలోని చర్మంతో సంబంధం ఉన్నది. బుధుడి ఆకుపచ్చ రంగు కిరణాలు మనకు బుద్ధి కుశలత, విద్యాభివృద్ధి, జీవితంలో మంచిని ఇవ్వగలవు. బుధుడి ఆకుపచ్చ రంగు కిరణాలు మన శరీరం ప్రాణంలో కలుపుకుంటున్నాము. బుధుడి ఆకుపచ్చ రంగు కిరణాలు ఎల్లప్పుడూ మనకు మంచినే చేయకాక ఆ బుధుడే మనముగా, మనమే బుధుడుగా బుధుడి మీద మనసు కేంద్రీకరించి తపస్సు. శుక్రగ్రహం మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. సూర్యుడి నుంచి సుమారు 6 కోట్ల మైళ్ళ దూరంలో ప్రదక్షిణ చేస్తున్న గ్రహం శుక్రుడు. ఇది సూర్యుని ఒకసారి ప్రదక్షిణ చేయడానికి 225 రోజులు పడుతున్నది. శుక్రగ్రహం నుంచి తెల్లని కిరణములు ఉత్పన్నమవుతున్నవి. ఈ కిరణములకు మన శరీరంలోని శుక్రమణి ధాతువుతో సంబంధం ఉన్నది. ఈ కిరణములు మనసుకు సంతోషము, ప్రాణాభివృద్ధి, జీవితంలో మంచిని ఇవ్వగలవు. శుక్రుడి కిరణములు మన శరీరము, ప్రాణముతో కలుపుకుంటున్నాము. శుక్రుడి కిరణములు మనకు ఎల్లప్పుడూ మంచినే చేయగాక శుక్రుడి మీద మనసు కేంద్రీకరించి తపస్సు.
చంద్రగ్రహం మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. సూర్యుడి నుంచి 3వ కక్షలో సుమారు 90 కోట్ల మైళ్ళ దూరంలో ప్రదర్శన చేస్తున్న గ్రహము భూమి భూమి నుంచి సుమారు 2,30,000 మైళ్ళ దూరంలో భూప్రదక్షిణ చేస్తున్న గ్రహము ఉపగ్రహము చంద్రుడు. చంద్రుడు భూమి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి సుమారు 29 రోజులు పడుతున్నది. చంద్రుడి నుంచి తెల్లని కిరణములు ఉత్పన్నమవుతున్నవి. ఈ కిరణములకు మన శరీరంలోని రక్తంతో సంబంధం ఉన్నది. చంద్రుని కిరణములు రక్త ప్రసారాన్ని సరిదిద్దగలవు. బుద్ధి కుశలత జీవితంలో అభివృద్ధిని ఈ కిరణములు ఇవ్వగలవు. చంద్రుడి కిరణములను మన శరీరం ప్రాణంతో కలుపుకుంటున్నాము. చంద్రుని కిరణములు మనకెల్లప్పుడూ మంచినే చేయగాక. చంద్రుని మీద మనసు కేంద్రీకరించి తపస్సు చేస్తున్నాము. అంగారక గ్రహం మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. సూర్యుడి నుంచి 4వ కక్షలో సుమారు 14 కోట్ల మైళ్ళ దూరంలో ప్రదర్శన చేస్తున్న గ్రహం అంగారకుడు. ఇది సూర్య ప్రదర్శన చేయడానికి 18 నెలలు పడుతుంది. అంగారక గ్రహం నుంచి ఎరుపు రంగు కిరణములు ఉత్పన్నమవుతున్నవి. ఈ కిరణములను మన శరీరంలోని మధ్యతో సంబంధం ఉన్నది. అంగారక కిరణములు విజ్ఞానము, బ్రహ్మజ్ఞానము, జీవితంలో మంచిని ఇవ్వగలవు. అంగారక కిరణములను మన శరీరం ప్రాణంతో కలుపుకుంటున్నాము. అంగారక కిరణములు ఎల్లప్పుడూ మనకు మంచినే చేయుగాక. ఆ అంగారకుడే మనముగా, మనమే అంగారకుడిగా అంగారకుడి మీద మనసు కేంద్రీకరించి తపస్సు.
గురుగ్రహం మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. సూర్యుడి నుంచి 5వ కక్షలో సుమారు 48 కోట్ల మైళ్ళ దూరంలో ప్రదక్షిణ చేస్తున్న గ్రహం గురుగ్రహము. సూర్యుని ఒకసారి ప్రదక్షిణ చేయడానికి గురుగ్రహానికి 12 సంవత్సరములు పడుతుంది. గురుగ్రహం నుంచి బంగారు రంగు కిరణములు ఉత్పన్నమవుతున్నవి. ఈ కిరణములకు మన మెదడు కణములతో సంబంధం ఉన్నది. గురువు కిరణములు బ్రహ్మజ్ఞానము, వివేకాభివృద్ధి, జీవితంలో మంచిని ఇవ్వగలవు. గురువు కిరణములను మన శరీరం ప్రాణంతో కలుపుకుంటున్నాము. గురువు కిరణములు ఎల్లప్పుడూ మనకు మంచినే చేయగాక. ఆ గురువే మనముగా, మనమే ఆ గురువుగా. గురుగ్రహం మీద తపస్సు. శనిగ్రహం మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. సూర్యుడి నుంచి 6వ కక్షలో సుమారు 88 కోట్ల మైళ్ళ దూరంలో ప్రదక్షిణ చేస్తున్న గ్రహము శనిగ్రహము. సూర్యుని ఒకసారి ప్రదక్షిణ చేయడానికి శనిగ్రహానికి 30 సంవత్సరములు పడుతుంది. శనిగ్రహం నుంచి నీలము, నలుపు, కలగలుపు రంగు కిరణములు ఉత్పన్నమవుతున్నవి. ఈ కిరణములకు నరములతో సంబంధం ఉన్నది. శనిగ్రహం కిరణములు దీర్ఘాయువు, శరీరారోగ్యము, వస్తు సంపద, మనోబలము వసంగగలవు. ఈ శనిగ్రహం యొక్క కిరణములను మన శరీరం ప్రాణంతో కలుపుకుంటున్నాము. శనిగ్రహం యొక్క కిరణములు ఎల్లప్పుడూ మనకు మంచినే చేయగాక. ఆ శనిగ్రహమే మనముగా, మనమే శనిగ్రహంగా. శనిగ్రహం మీద మనసు కేంద్రీకరించి తపస్సు.
రాహుకేతువులనడి కాంత అలలతో కూడిన ఛాయాగ్రహముల మీద తపస్సు ప్రారంభిస్తున్నాము. సూర్యుని కేంద్రంలో అణువిచ్ఛత జరిగి అణువులు బయటపడుతున్నవి. అవి శుద్ధ పరబయలుగా బ్రహ్మముగా మారుతున్నవి. ఇదే నల్ల బిందువు అనబడుతున్నది. అవి అనేకంగా అక్కడ నిలువలేక ఒక గీత మాదిరి సూర్యుడి కేంద్రం నుంచి బయటపడిన విశ్వాన్ని దాటి శుద్ధ పరబయలుతో కలిసిపోవచున్నవి. ఈ విధంగా సూర్యుడికి ఇరుప్రక్కల నుంచి నిరంతరం బయటపడుతున్న నలుపు రంగు గల కాంతాల మార్గమే ఒక పక్క రాహు అని మరో పక్క కేతు అని పిలుస్తున్నారు. రాహుకేతువులనడి రెండు కాంతాల మార్గం నుంచి ఉత్పన్నమవుతున్న కిరణములు నలుపు రంగు కలిగి ఉన్నవి. ఈ కిరణములకు మన శరీరములో ఉన్న ఓజస్సుతో సంబంధం ఉన్నది. ఈ కిరణములు బ్రహ్మజ్ఞానము, శరీరారోగ్యము, జీవితంలో మంచిని ఇవ్వగలవు. రాహుకేతువుల కిరణములు మన శరీరము, ప్రాణముతో కలుపుకుంటున్నాము. రాహుకేతువుల కిరణములు మనకెల్లప్పుడూ మంచినే చేయుగాక. ఆ రాహుకేతువులే మనముగా, మనమే రాహుకేతువులుగా, రాహుకేతువులనే ఛాయాగ్రహముల మీద మనసు కేంద్రీకరించి తపస్సు. శక్తి కళము. ఈ బ్రహ్మాండం అనే మహావిశ్వంలో సూర్య కుటుంబము వంటి అనేక కోట్ల సూర్య కుటుంబాలున్నవి. ఈ విధంగా విశ్వమంతా నిండి ఉన్న అన్ని నక్షత్ర రాశులను మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం అని 12 రాశులుగా విభజించారు. ఈ 12 నక్షత్ర రాశుల నుంచి నిరంతరం కాంత అలలు కిరణములు ప్రసరిస్తూ ఉన్నవి. ఈ కాంత అలలు మనకు మంచినే చేయుగాక. బ్రహ్మము. ఈ విశ్వాన్ని దాటి మనసును విస్తరింపచేసుకుంటున్నాము. ఎల్లలేనటువంటి శుద్ధ పరబయలు బ్రహ్మము. అదే బ్రహ్మము ఈ బ్రహ్మాండము మొత్తము ఒక్కొక్క అణువులో మధ్యన అణువుకు అణువుకు చుట్టూ ఉండటాన్ని తెలుసుకుంటున్నాము. ఈ బ్రహ్మమనే శుద్ధ పరబయలు మన లోపల జ్ఞానంగా ఉండటాన్ని తెలుసుకుంటున్నాము. ఆ బ్రహ్మమనే శుద్ధ బయలు మన లోపల శరీరము, రక్త ప్రసారము, ఉష్ణ ప్రసారము, వాయు ప్రసారము, ప్రాణమనే 5 భౌతిక భాగాలుగా ఉండటాన్ని తెలుసుకుంటున్నాము. వీటినన్నింటినీ నడిపిస్తున్నది జ్ఞానమని తెలుసుకుంటున్నాము. ఇదే విధంగా ప్రతి మనిషిలో, ప్రాణిలో అమరి ఉండటాన్ని గుర్తిస్తున్నాము.
ఈ విధంగా బ్రహ్మమే పరిణామ క్రమంలో అన్ని ప్రాణులు అయినదని ఎరిగి ఏ ప్రాణికి ఏ బాధ కలిగించకుండా ఎక్కడ ఏ ప్రాణికైనా బాధ కలిగినా ఆ బాధ పోగొట్టడానికి మన పనులను సరిచేసుకుని కరుణతో జీవించడానికి సంకల్పించుకుందాము. ఈ విస్తరించి వ్యాపించిన మనస్థితిని ఎప్పుడూ మరొక జ్ఞాపకం ఉంచుకుని సంతోషంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఎరుకతో తపస్సు పూర్తి చేస్తున్నాము. శరీరము మనస్సు శాంతిని ఔన్నత్యమును పొందుగాక. సంకల్పము. దివ్యమైన శక్తి కరుణ వలన ఆయురారోగ్య ఐశ్వర్యములు కీర్తి ప్రతిష్ఠలు బ్రహ్మజ్ఞానము పొందిదముగాక. దివ్యమైన శక్తి కరుణ వలన ఆయురారోగ్య ఐశ్వర్యములు కీర్తి ప్రతిష్ఠలు బ్రహ్మజ్ఞానము పొందిదముగాక. దివ్యమైన శక్తి కరుణ వలన ఆయురారోగ్య ఐశ్వర్యములు కీర్తి ప్రతిష్ఠలు బ్రహ్మజ్ఞానము పొందిదముగాక. దీవెనలు. జీవన భాగస్వామికి ఆశీస్సులు. సుఖినో భవంతు. సంతానానికి ఆశీస్సులు. సుఖినో భవంతు. సహోదరులకు ఆశీస్సులు. సుఖినో భవంతు. దగ్గర బంధువులకు స్నేహితులకి ఆశీస్సులు. సుఖినో భవంతు. మనం పనిచేసే చోట నిత్య జీవితంలో మన సాన్నిధ్యంలో ఉన్న వారందరికీ ఆశీస్సులు. సుఖినో భవంతు. శత్రువులు ఏదైనా ఉన్నచో వారి మనసు మారాలని కరుణతో దీవించవలెను. సుఖినో భవంతు. గురుదేవులు శ్రీ వేదాద్రి గారి వేదాద్రియం సుఖినో భవంతు. ఉలగ సముదాయ సేవా సంఘం సుఖినో భవంతు. అలియార్లోని మణిమండపం సుఖినో భవంతు. అలయార్లోని ధ్యాన మందిరం టెంపుల్ ఆఫ్ కాన్షియస్నెస్ సుఖినో భవంతు. ఈరోజు ధ్యానానికి సమావేశమైన సభ్యులు వారి కుటుంబ సభ్యులు సుఖినో భవంతు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని స్కై ట్రస్ట్లు అన్ని సబ్ సెంటర్స్ సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. வாழ்க వైయగం வாழ்க వైయగం வாழ்க వడముடன். 2 కర్తవ్యాలు. నేను నా జీవిత కాలంలో ఎవరిని శారీరకంగా మానసికంగా బాధించను. కష్టాల్లో ఉన్నవారికి నా వల్ల సాధ్యమైన సహాయం తప్పక చేస్తాను. నేను నా జీవిత కాలంలో ఎవరిని శారీరకంగా మానసికంగా బాధించను. కష్టాల్లో ఉన్నవారికి నా వల్ల సాధ్యమైన సహాయం తప్పక చేస్తాను. నేను నా జీవిత కాలంలో ఎవరిని శారీరకంగా మానసికంగా బాధించను. కష్టాల్లో ఉన్నవారికి నా వలన సాధ్యమైన సహాయం తప్పక చేస్తాను. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. வாழ்க వైయగం வாழ்க వైయగం வாழ்க వడముடன். ప్రపంచ సంక్షేమకాంక్ష. ప్రపంచంలో బాధ్యత గల నాయకులందరూ ప్రజ్ఞానులై అంతర్ముఖులై పెరగవలే. ప్రపంచ దేశాల సరిహద్దులన్నీ కాపాడ ప్రపంచ సమైక్య ప్రభుత్వం ఒకటి బలపడవలే. ప్రపంచంలో ప్రజలు యుద్ధ విరోధ భయము లేక శ్రమపడుతూ తమ సమృద్ధిని కాపాడుకొనుచు జీవించవలే. లోకమంతటా మానవ జాతి శాంతి నెడుకు తరగతి పెన్నిది పొంది పెరగవలే. లోకమంతటా మానవ జాతి శాంతి నెడుకు తరగతి పెన్నిది పొంది పెరగవలే. లోకమంతటా మానవ జాతి శాంతి నెడుకు తరగతి పెన్నిది పొంది పెరగవలే. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. வாழ்க వైయగం வாழ்க వైయగం வாழ்க వడముடன். వర్షకామన. వానల సకాలంలో సృష్టిల కురిసి బావులు చెరువులు దొరువులు ఏరులు నదులు గుంటలు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఆహారధాన్యంలో కొదవలేక సుఖశాంతులతో వర్ధిల్లవలే. వానల సకాలంలో సృష్టిల కురిసి బావులు చెరువులు దొరువులు ఏరులు నదులు గుంటలు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఆహారధాన్యంలో కొదవలేక సుఖశాంతులతో వర్ధిల్లవలే. వానల సకాలంలో సృష్టిల కురిసి బావులు చెరువులు దొరువులు ఏరులు నదులు గుంటలు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఆహారధాన్యములు కొదవలేక సుఖశాంతులతో వర్ధిల్లవలే. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. வாழ்க వైయగం வாழ்க వైయగం வாழ்க వడముடன். నాలో శాంతి నిండుగాక. నా చుట్టూ శాంతి నిండుగాక. ప్రపంచమంతటా శాంతి నిండుగాక. ఓం శాంతి శాంతి శాంతి.